ఐకాన్ ఇండియా. దిస్ ఇస్ సురేష్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. మనకి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ స్టాండర్డ్ డిస్కస్ చేయబోతున్నాం, ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నాం, ఏ చాప్టర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనే దాన్ని ఫస్ట్ చూసి చాప్టర్ వైజ్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా మనకి అసలు ఇంట్రడక్షన్ పార్ట్లో చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ అంటే ఏంటి, భౌతిక శాస్త్రం అంటే ఏంటి చెప్పండి. జనరల్గా మనకి భౌతిక శాస్త్రం అంటే ఏంటి? మీరు జీవశాస్త్రం అంటే ఏ విధంగా చెప్తారు? జీవశాస్త్రం అంటే జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. మరి అట్లే భౌతిక శాస్త్రానికంటూ ఏమైనా నిర్వచనం ఉందా అనే దాన్ని చూసి అసలు గ్రూప్ 2 స్టాండర్డ్లో సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా చూసుకోవాలి. ఎప్పుడన్నా మనం ప్యారలల్గా మాట్లాడేటప్పుడు థియరిటికల్గా ఉండాలి. గ్రూప్ 2లో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మిమ్మల్ని ఇన్డెప్త్ కాన్సెప్ట్లు కానీ అడగడు కానీ ఆ సైన్స్ యొక్క రియాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేట్ చేయగలిగేటటువంటి అవగాహన మీకుండే విధంగా అడుగుతాడు ఎగ్జామ్లో. అందుకే మీరేం చేయాలంటే ఆ లెవెల్లో మాట్లాడుకోవాలి, ఆ లెవెల్లో మనం చూడాలి. ఓకేనా? అందుకే ఫస్ట్ అసలు భౌతిక శాస్త్రం అంటే ఒక అవగాహనకు వద్దాం, తర్వాత చాప్టర్ నేమ్స్ రాసే ప్రయత్నం చేద్దాం. దాని మీద ఏ విధంగా అడుగుతాడో కూడా చూద్దాం. భౌతిక శాస్త్రం అంటే ఏం చెప్తారు మీరు? జనరల్గా మనకి సైంటిఫిక్ డెఫినేషన్ ఏంటంటే భౌతిక శాస్త్రం అంటే పదార్థాలు, రైట్, పదార్థ స్థితి, అదేవిధంగా శక్తుల గురించి, శక్తులు అంటే ఎనర్జీ అన్నమాట, రైట్. పదార్థ స్థితి, శక్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే భౌతిక శాస్త్రం అంటాం. అయితే పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ మరి అంటే ఫిజిక్స్ డీల్స్ విత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ, రైట్. పదార్థాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? పదార్థాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మనకి మనందరికీ తెలిసిన విషయం ప్రకారంగా 3 రకాలుగా ఉన్నాయి. ఏంటి అవండి? ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, రైట్. ఇంకా మాట్లాడుకుంటే ప్లాస్మా స్థితి, ప్లాస్మా. ఇంకా చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది సార్ అంటే బోస్ ఐన్స్టీన్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటాం. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్, రైట్. ఇవి పదార్థ స్థితి. నెక్స్ట్ శక్తుల గురించి అధ్యయనం చేయటువంటి మీనింగ్ ఏంది? శక్తులు అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అని అంటే కాంతి శక్తి, అవునా కదా, లైట్ ఎనర్జీ, విద్యుత్ శక్తి, రైట్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా శక్తులే. ఉష్ణ శక్తి, ఇవన్నీ కూడా శక్తులే. ఇవే చాప్టర్ నేమ్స్ అయితే మనకి. ఎందుకు మీకు ఇవన్నీ కూడా చెప్తున్నా అంటే ఇవే చాప్టర్ నేమ్స్గా పెట్టుకుని మనం చదువుకుంటాం, రైట్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మనకి ఒక ఫస్ట్ పార్ట్ ఏం డీల్ చేస్తుంది? పదార్థాల స్థితి గురించి స్టడీ చేస్తూ ఉంటుంది. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, ప్లాస్మా స్థితి, బోస్ ఐన్స్టీన్. యాక్చువల్గా మనం చదివేటప్పుడు ఇదే సీక్వెన్స్లో చదవాలి. ఇదే సీక్వెన్స్లో మనకి పదార్థాలను విభజించారు, రైట్. పదార్థం యొక్క మొదటి భౌతిక స్థితి అని అడిగితే ఏం చెప్తారు? ఘనస్థితి. పదార్థం యొక్క 2వ స్థితి ద్రవస్థితి. పదార్థం యొక్క 3వ స్థితి వాయుస్థితి, రైట్. ఇది మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే ఘన పదార్థాన్ని వేడి చేస్తే ద్రవ పదార్థం వస్తుంది, ద్రవ పదార్థాన్ని వేడి చేస్తే వాయు పదార్థం వస్తుంది, వాయు పదార్థాన్ని ఇంకా అధిక పీడన ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తే మనకి ప్లాస్మా స్థితిని పొందవచ్చు, రైట్. ఇది ఇంకో స్థితిలేండి. ఇది ఆల్మోస్ట్ మనకి కృత్రిమ స్థితిగా పరిగణిస్తూ ఉంటారు. దీని గురించి మనం మాట్లాడుతాం తర్వాత. ఓకే, ఇది జనరల్గా మనకి స్ట్రక్చర్స్. మరి ఒకసారి మనకి 3 స్థితులు తెలుసు కానీ ఈ స్థితి గురించి మనకి అవగాహన లేదు. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ గురించి మనకు కొంత అవగాహన లేదు. కాబట్టి ఆ స్థితులు మనం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్టికులర్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఎండ్ చేయాలని ఏమి ఉండదు. మనం ఒక అంశాన్ని కులంకుశంగా నేర్చుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుందంటే లింక్ అనేది వేరేకెళ్ళి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్. అందుకే ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి మరి. ఓకేనా? తర్వాత సిలబస్ రాస్తా. ఇప్పుడు మనకేంటంటే ఇంట్రడక్షన్ పార్ట్లో మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి మనం ప్రీవియస్ బిట్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి, మీకు టచ్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఎలా అడిగాడు ఏంటి పరిస్థితి అనేది కూడా. ఓకేనా? రైట్. ప్లాస్మా స్థితి గురించి మాట్లాడదాం. ప్లాస్మా స్థితి, రైట్. ప్లాస్మా ప్లాస్మా అంటే ఏంటి సార్ అని అడిగితే
ఆయనీకరణం చెందిన వాయు రూపాన్ని ప్లాస్మా అంటారు. ఆయనీకరణం చెందిన వాయు రూపాన్ని ప్లాస్మా అంటారు. ఆయనీకరణం చెందిన వాయు రూపం అంటే వాయువులు ఆయనీకరణం చెందించాలి. ఆయనీకరణం చెందించాలంటే ఎలక్ట్రాన్లు తీసివేయటం కానీ ఎలక్ట్రాన్ కానీ యాడ్ చేయటం కానీ చేస్తే అప్పుడు ఆయనీకరణం చెందింది అంటారు. ఈ విధంగా వాయువుల ఆయనీకరణం చెందినటువంటి పదార్థ స్వభావాన్ని లేదా పదార్థ స్థితిని ఏమంటారండి? ప్లాస్మా స్థితి అంటారు. ఇది ఎప్పుడు జరిగింది సార్ అని అడిగితే ఇది అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడుంటాయి సార్ అని అడిగితే మనకి సూర్యుడు నక్షత్రాల్లో ఉంటాయి. మనకి సూర్యుడు మరియు నక్షత్రాల్లో ఉంటుంది. కాబట్టి సూర్యుడు మరియు నక్షత్రాల్లో ఉన్న పదార్థ స్థితి, సూర్యుడు మరియు నక్షత్రాల్లో ఉన్న పదార్థ స్థితి అంటే ఏం చెబుతారు? ప్లాస్మా స్థితి అని చెప్పాలి. రైట్. అక్కడ హైడ్రోజన్ హీలియం వాయువులు మనకి ఆయనీకరణం చెంది ఉంటాయి. అందుకే ఆ స్థితిని ఏమన్నారంటే ప్లాస్మా స్థితి అన్నారు. రైట్. పదార్థం యొక్క 4వ స్థితి ప్లాస్మా స్థితి. ఆయనీకరణం చెందిన వాయు రూపం ప్లాస్మా స్థితి. అలా చెందాలి అంటే అధిక ఉష్ణోగ్రత పీడనాలు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకెక్కడ చూస్తాం సార్ మరి ఇది అంటే ఈ ప్లాస్మా స్థితిని సహజసిద్ధంగా ఎక్కడ చూడొచ్చు సార్ అని అడిగితే సహజసిద్ధంగా నక్షత్రాలు సూర్యుడితో పాటుగా భూమి యొక్క వాతావరణంలో ఒకానొక పొర ఉంటుంది. దాని పేరే ఐనో ఆవరణం. రైట్. ఐనోస్పియర్లో ఉంటుంది. ఐనోస్పియర్లో ఎందుకు ఉంటుంది సార్ అని అడిగితే సూర్యుడి నుంచి మనకి అంటే సూర్యుడి నుంచి కాకుండా మనకి సూర్యుడి నుంచి కానీ విశ్వాంతరాల నుంచి మనకి కాస్మిక్ కిరణాలు కానీ లేకపోతే ఛార్జ్డ్ పార్టికల్స్తో కూడిన సోలార్ విండ్ వచ్చి లోపల ఉండేటటువంటి మన వాతావరణంలో ఉండేటటువంటి నైట్రోజన్ ఆక్సిజన్ అణువులు కానీ ఇతర వాయువుల్ని ఆయనీకరణం చెందిస్తాయి. అలా ఆయనీకరణం చెందించినటువంటి వాయువులన్నీ కూడా ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఐనో ఆవరణం అంటాం. అందుకే ఐనో ఆవరణంలో ఉన్న స్థితి ప్లాస్మా స్థితి. రైట్. ఎగ్జామినేషన్లో ఈ క్రింది ఏ భూ వాతావరణ పొరలో మనం ప్లాస్మా స్థితిని పరిశీలిస్తాము? ఆప్షన్ ఏ ఓజోన్ పొర, ఆప్షన్ బి ట్రోపో ఆవరణం, ఆప్షన్ సి ఐనో ఆవరణం అని మాట్లాడుతూ ఉంటాడు. లేదా ఆప్షన్ డి పైవన్నిటిలో పరిశీలిస్తాం అని అంటే ఏం చెప్తారండి మీరు? ఐనో ఆవరణంలో పరిశీలిస్తారని చెప్పాలన్నమాట. ఓకేనా? ఇది ఒకవి. ఇంకా ఎక్కడ చూస్తాం సార్ మనం ప్లాస్మా స్థితిని సంబంధించి అని అడిగితే ప్లాస్మా స్థితిని మనం ఇళ్ళకాడైతే మన ఇళ్లలో చుట్టుపక్కల ఎక్కడ జరిగిద్దంటే ఫ్లోరోసెంట్ ల్యాంపుల్లో, ఫ్లోరోసెంట్ బల్బ్స్ లేదా ఫ్లోరోసెంట్ ల్యాంప్స్, సిఎఫ్ఎల్స్ కావచ్చు, ట్యూబ్ లైట్స్ కావచ్చు. రైట్. ఈ బల్బుల్లో వాయువులు ఏమైతే అంటే ఆయనీకరణం చెంది ఉంటాయి. ఈ వాయువులో ఉపయోగించేది ఏంటి అంటే ఏ వాయువులు ఉపయోగిస్తారనే దాన్ని తర్వాత చూస్తాం మనం. ఓకేనా? ఇలా ఉండొచ్చు. తర్వాత ఇంకెక్కడ చూస్తాం సార్ అంటే ప్లాస్మా స్క్రీన్స్. రైట్. ప్లాస్మా స్క్రీన్లో మనం జీనాన్ కానీ నియాన్ కానీ వాయువులను ఉపయోగిస్తూ ఉంటారు. అవి ఏమైతే అంటే ఆయనీకరణం చెంది ఉంటాయి. అప్పుడు మనం ఏమంటామంటే దాన్ని ప్లాస్మా స్క్రీన్ అంటాం మనం. రైట్. అందుకే ప్లాస్మా స్క్రీన్ అని మాట్లాడినాం. ఓకేనా? అదేవిధంగా అగ్ని, మంట, ఫైర్లో ఉండేది కూడా ఏంటంటే ప్లాస్మా స్థితే. ఇవన్నీ కూడా ప్లాస్మా స్థితికి సంబంధించి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతాడు సార్ అంటే ప్లాస్మా స్థితికి సంబంధించి ఈ క్రింది ఏ వ్యాఖ్యలు సరైనవి లేదా ఏ వ్యాఖ్యలు సరైనవి కావు అని కూడా అడగొచ్చు మనకి. రైట్. అది కూడా పరిగణలో తీసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక అంశాన్ని గ్రూప్ 2 స్టాండర్డ్లో అనాలిసిస్ చేసేటప్పుడు మనకి వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలంటే వే ఆఫ్ థింకింగ్ అంటే ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం ఎలా ఉండాలి అంటే చూడండి, ఇక్కడ మనకిప్పుడు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ప్యాటర్నే మారిపోయింది. ఎలా వస్తుంది? న్యూ ప్యాటర్న్ ఏంటి? జనరల్గా సరైనవి, సరికానివి, సరైనవి కానివి, ఏదో ఒక అంశం ఇచ్చి సరైనవి సరికానివి అని అడుగుతున్నాడు. ఇంకా అడిగితే వ్యాఖ్య మరియు వివరణ అనే టైప్లో అడుగుతున్నాడు. మూడో పద్ధతి ఏంటంటే జతపరచడం, మ్యాచింగ్ అడుగుతున్నాడు. రైట్. ఇక నాలుగోదంటే మనకి నచ్చినటువంటి ఆప్షన్స్. ఏది? 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి. ఏంటి సార్ అడ్వాంటేజ్ అంటే ABCD అనే 4 ఆప్షన్స్ అనుకోండి ఏదో ఒక క్వశ్చన్కి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ X అనుకోండి. రైట్. ఆ X అనేటటువంటి క్వశ్చన్కి ABCD అనే 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రమే సరైనది.
అప్పుడు నీకు ఎక్స్ అనేటటువంటి క్వశ్చన్కి ఏ అనేది ఆన్సరే అనిపిస్తుంది, బి అనేది ఆన్సర్ అని నీకు పక్కా తెలుసు. పర్ఫెక్ట్ నేర్చుకున్నాను, ఎందుకంటే మెమరీ పవర్ ఎక్కువ కాబట్టి మనకి. అయితే సిలో ఉన్న ఆప్షన్ ఎప్పుడు చూడలే మనం. ఆ సిలో ఉన్న టర్మ్ ఏదో ఉంటుంది కదా, అది ఎప్పుడు చూడలేము. నీకు ఒక పాయింట్ వస్తుంది ఇక్కడ డీలో, పైవన్నీ అని ఇస్తాడు. ఎలా ఇస్తాడు? పైవన్నీ. అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా ఇది రైటే ఇది రైటే కాబట్టి ఖచ్చితంగా పైవన్నీ అని పెట్టేసి రావచ్చు ఆటోమేటిక్గా. ఎందుకంటే సి ఆటోమేటిక్ రైట్ కాబట్టే మనకు పైవన్నీ ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే, ఇది తీసేసి ఏబీలు సరైనవి, బీసీలు సరైనవి, సిఏలు సరైనవి, ఏబిసిలు సరైనవి. ఇది ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా నీకు ఏ కామా బీలు అనేది తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏం చేసి వస్తావు? ఏ కామా బీలు సరైనవి పెట్టి వస్తావు. సి నువ్వు ఎప్పుడు చూడలా, కానీ అది కూడా రైట్ కావచ్చేమో, మనకేం తెలుసు? అది కూడా డిసైడ్ చేయగలగాలి మనం. అందుకే ఇప్పుడు ప్యాటర్న్ అంతా కూడా ఇదిగో ఈ 3 విధాలుగా ప్రిపేర్ కాండి. ఎప్పుడైనా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు మార్కెట్లో దొరికే బుక్స్ చదువుతున్నా కానివ్వండి, లేదా మీరు ఓన్గా బిట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా కానివ్వండి, ఈ లెవెల్లో ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మనం ప్రిపేర్ చేస్తే, ప్రిపరేషన్ మెథడ్ ఎలా ఉంటే, ప్రజెంటేషన్ మెథడ్లో మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా ఇచ్చినా చేయగలం. కానీ మనం చేసేది ఏంటంటే, ప్రిపరేషన్ మెథడ్లో ఎలా ప్రిపేర్ అవుతారు, 4 ఆప్షన్స్ మెథడ్ ప్రిపేర్ అవుతారు. చివరికి వచ్చేసరికి వాడు ఇస్తాడు. అలా ప్రజెంట్ చేయలేము అప్పటికి, ఎందుకంటే మన బ్రెయిన్ అప్పటికప్పుడే ట్యూన్ కాలేదు. రైట్, ఈ విషయాన్ని కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. రైట్, ఎగ్జామినేషన్లో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అందుకే ప్రిపరేషన్ మెథడ్ అనేది ఇలా ఉండాలి, ఏ అంశాన్ని తీసుకున్నా. ఎందుకంటే దీన్ని ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో, ఒక అంశాన్ని ఇన్ని కోణాల్లో చూస్తారు మీరు. మీ ప్రిపరేషన్లో ఏదన్నా అంశాన్ని గురించి మీరు చదివేటప్పుడు ఇన్ని కోణాల్లో చూస్తారు కాబట్టి వాడి బిట్టు ఎలా ఇచ్చినా చేయగలం మనం. ఇలా ఇస్తే డైరెక్ట్గా ఏదో పొడి పొడిగా చెప్పినట్టుగా ఉంటుంది మనకి. ఓకే, ఇది ఓవరాల్గా మళ్ళీ దీనికి సంబంధించి చెప్పిన మీకు. మనం ఇప్పుడు ఏ డిస్కషన్లో ఉన్నాం? ఇంట్రడక్షన్ పార్ట్లో ప్లాస్మా స్థితికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, ఈ ప్లాస్మా స్థితి అనేది మనకి దేనికి సంబంధించింది? అది రైట్, ఆయనీకరణం చెందిన వాయు రూపానికి సంబంధించినటువంటి స్టోరీ. ఎక్కడ చూస్తారు మీరు న్యాచురల్గా అయితే? రైట్, ఐనోస్పియర్లో చూస్తారు, సూర్యుడు నక్షత్రాల్లో చూస్తారు. అదే మన ఇళ్ళ కాడ అయితే ఎక్కడ చూస్తున్నారు? రైట్, మన ఇళ్ళ కాడ అయితే మీరు చూసేది ఎక్కడ అంటే ట్యూబ్ లైట్ మరియు ఫ్లోరోసెంట్ ల్యాంప్స్. బల్బులు వెలిగేటప్పుడు, ఆరిపోయినప్పుడు కాదు, వెలిగేటప్పుడు పరిస్థితి ఇది. ఓకే, ఇంకా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ప్లాస్మా విశ్వంలో అత్యధికంగా వ్యాపించి ఉన్న స్థితి కూడా ప్లాస్మానే. విశ్వంలో అత్యధికంగా వ్యాపించి ఉన్న పదార్థ స్థితి కూడా ఏంటండి? ప్లాస్మా. రైట్, ప్లాస్మా స్టేటే ఎక్కువగా విస్తరించబడి ఉంది. ఎందుకంటే సూర్యుడు నక్షత్రాలు విశ్వంలో అత్యధికంగా వ్యాపించింది ఎవరు? అత్యధిక బరువైన వస్తువులు ఎవరు? అత్యధికగా ద్రవ్యరాశి ఉన్న వస్తువులు ఎవరు? నక్షత్రాలే. నక్షత్రాలు పెద్దవా, గ్రహాలు పెద్దవా? నక్షత్రాలు పెద్దవి. నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయా, విశ్వంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయా? నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నక్షత్రాల్లో ఉన్న స్థితి ప్లాస్మా. కాబట్టి విశ్వంలో అత్యధికంగా వ్యాపించి ఉన్న స్థితి కూడా ఏంటి? ప్లాస్మా స్థితి. 99.99% ఉందంట ప్లాస్మా. ఇప్పుడు వరకు మనిషికి తెలిసినటువంటి మొత్తం పదార్థంలో 99.99% ప్లాస్మా స్థితిలోనే ఉందంట. రైట్, ఇది మనకి ఈ ప్లాస్మా స్టోరీ. నెక్స్ట్ 5th స్టోరీ ఎవరిది? బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్లో బోస్ ఎవరు? ఆప్షన్ ఏ రైట్, సుభాష్ చంద్ర బోస్. ఆప్షన్ బి జగదీష్ చంద్ర బోస్. రైట్, ఆప్షన్ సి సత్వేంద్రనాథ్ బోస్. ఆప్షన్ డి ఏది కాదు. ఎగ్జామ్లో అడిగితే ఏం చెప్తారు? ఈ క్రింది ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు మీదుగా పదార్థం యొక్క 5వ స్థితి బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అని పిలువబడుతుంది అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఓకే,
జగదీష్ చంద్రబోస్ మనందరికీ తెలుసు కాబట్టి ఆయన పేరు పెట్టి వస్తారు చాలామంది. సుభాష్ చంద్రబోస్ గారు ఎలాగూ కాదు, మనందరికీ తెలిసిన విషయమే, రైట్. మరి మనం ఎగ్జామినేషన్లో జగదీష్ చంద్రబోస్ గారు పెడితే 100% రాంగ్ అవుతుంది. ఎవరు సార్ అంటే సత్వేంద్రనాథ్ బోస్, రైట్. ఆయన ఇండో అమెరికన్ సైంటిస్టు. ఆయన ఐన్స్టీన్తో కలిసి ప్రయోగాలు చేసి ఒక పదార్థాన్ని ఏం చేశారంటే చల్లబరచడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? చల్లబరచడం మొదలుపెట్టారు. అయితే ఏంటి సార్, పదార్థాన్ని చల్లబరిస్తే మనకేంటి అనేది డౌట్ వస్తుంది కాబట్టి ఎంతవరకు చల్లబరిచారంటే వాళ్ళు దాదాపుగా మనకి -273 డిగ్రీ సెల్సియస్ వరకు చల్లబరిచారు. -273 డిగ్రీ సెల్సియస్ అంటే మామూలు విషయం అనుకున్నారా? మన ఫ్రిడ్జ్లో పెడితే సాధ్యమైంది? అది కాదు, అవునా కదా? అందుకే అంత కూల్ చేస్తే ఏమైందంటే అలా ఆ ఉష్ణోగ్రత వద్దకు చల్లబరిచినటువంటి పదార్థ స్థితిని ఏమంటారంటే బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటారు. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు సార్ అంతగానగా చల్లబరిచారు? చల్లబరిస్తే ఏమైనా కనుక్కున్నారా పైన అంటే అలా చల్లబరిస్తే ఆ ఉష్ణోగ్రత వద్దకు వచ్చినప్పుడు ఆ పదార్థం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకున్నారు. అంతకన్నా తక్కువ చల్లబరచలేరు వాళ్ళు. అదే మినిమం టెంపరేచర్ విశ్వంలో అత్యల్ప ఉష్ణోగ్రత అంటే -273నే, రైట్. అందుకే అంతకన్నా చల్లబరచలేకపోయారు. అంతవరకు చల్లబరిచినప్పుడు పదార్థ స్థితి ఎలా ఉంటుందో అధ్యయనం చేయటం కోసం చల్లబరిచారు వాళ్ళు. మన బాడీ ఉష్ణోగ్రత మారుతుంటే మన బిహేవియర్లో చేంజ్ ఉండదా? జ్వరం తగిలినప్పుడు ఒక తీరుకుంటారు, మామూలుగా బాగా చలి పెడితే అబ్బా చలి పెడుతుందిరా కొంచెం ఏది ఏసీ ఆఫ్ చేయను, లేకపోతే 2 దుప్పట్లు కప్పుకుంటారు. మీ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. మీరు ఒక పదార్థమేగా, నేను ఒక పదార్థాన్నేగా. మరి నా బాడీ టెంపరేచర్ చేంజ్ అవుతున్నప్పుడు నా బిహేవియర్లో ఏ విధంగా చేంజ్ అవుతుందో అక్కడ కూడా పదార్థం యొక్క ఉష్ణోగ్రత మారుతుంటే దాని యొక్క బిహేవియర్లో కూడా చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ని కనుక్కోవడానికి వాళ్ళు చల్లబరిచారు, రైట్. ఇంకా ఏం చేశారు సార్ మరి సత్వేంద్రనాథ్ బోస్ గారు అని అడిగితే, సత్వేంద్రనాథ్ బోస్ అనే పేరు మీదుగా, బోసు మరి ఐన్స్టీన్ అనే పేరు మీదుగా కేంద్రకం యొక్క కణానికి బోజాన్ అనే పెట్టారు. కేంద్రకంలో ఒక కణం ఉంటుంది, దాని పేరు బోజాన్. బోజాన్, రైట్. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడు సార్ అని అడిగితే బోజాన్ అనేటటువంటి కేంద్రక కణానికి ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు మీదుగా పిలువబడుతుంది, ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు మీదుగా పిలువబడుతుందని ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు అడిగాడు సార్ ఇది? టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు. టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ 2016లో మనకి నోటిఫికేషన్ కదా, రైట్. అప్పుడు అడిగాడు మనకి ఎగ్జామినేషన్. జాగ్రత్తగా చూసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఎందుకు ప్రూఫ్ అదే చెప్తున్నా కదా. మనకి తెలంగాణ మనకి స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత జరిగిందే ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ 2. ఆ ఒక్క నోటిఫికేషన్లో క్వశ్చన్ ఎలా అడిగాడు మనకి సైన్స్ నుంచి. అందుకే గ్రూప్ 2 అనేది థియరిటికల్గా కాన్సెప్చువల్గా మాట్లాడుకుంటే సరిపోతుంది. అది మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తా. ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ చేయను, ఫార్ములాస్ రాసే ప్రయత్నం చేయను మ్యాక్సిమం, ఓకే. ఇది జనరల్గా మనకి ఎంత కావాలో అంత తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్యారలల్గా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. అదేవిధంగా మీకు చెప్పినట్టుగా నేను 3 రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 3 విధాలుగా జతపరిచిన ఇచ్చేటట్టుగా, వ్యాఖ్య మరియు వివరణ ఇచ్చినా సపోర్ట్ చేసుకునేటట్టుగా, సరైనవి సరికానివి అన్నా కానీ మనం చెరక్ చేసుకునేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్క అంశంలో, ఓకేనా, రైట్. ఇంతవరకు బాగానే ఉంది. ఈ బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ వల్ల వాళ్ళు ఫైనల్గా ఏమైనా కనుక్కున్నారా అంటే సూపర్ కండక్టర్స్ని తయారు చేయొచ్చు. వీటితోటి అతివాహక పదార్థాలని తయారు చేస్తారు. అతివాహక పదార్థాలు, రైట్. అతివాహక పదార్థాల గురించి మళ్ళీ మీకు ఎలక్ట్రిసిటీలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, డోంట్ వరీ, ఓకే. ఇది బోస్ గురించి అంటే సత్వేంద్రనాథ్ బోస్ గారి గురించి. సత్వేంద్రనాథ్ బోస్, ఓకే. సత్వేంద్రనాథ్ బోస్ జాగ్రత్త చూడండి. ఆయన పేరు కూడా సత్వేంద్రనాథ్ బోస్, ఇండో అమెరికన్ సైంటిస్ట్. ఆయన అంటే బర్త్ ఇక్కడే కానీ అక్కడే సైంటిఫిక్ ఫీల్డ్లో సెటిల్ అయిపోయాడు సత్వేంద్రనాథ్ బోస్ గారు. సత్వేంద్రనాథ్ బోస్, రైట్. అది మరి మనకి తెలిసిన జగదీష్ చంద్రబోస్ గారి పరిస్థితి ఏంటి? జేసి బోస్ గారు అంటాం కదా, జగదీష్ చంద్రబోస్. మనకి తెలిసిన జేసి బోస్, జగదీష్ చంద్రబోస్ గారి పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. చెప్పగలరా?
రైట్. ఏంటి సార్ జగదీష్ చంద్రబోస్ గారి యొక్క ప్రత్యేకత అంటే మీ అందరికీ తెలిసిన విషయం, బోటనీ సెక్షన్లో మనకి క్రెస్కోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాడు. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా ఎదుగుతాయి అని, అవునా కదా. ఇలాంటికి సంబంధించిన వివరించడానికి కూడా ఒక క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ని కూడా డిజైన్ చేశారు. ఎవరు? జేసి బోస్ గారు. కానీ ఆయన ఒక్క ఏరియాలోనే కాదు, ఇంకో ఏరియాలో కూడా ఆయనకి కమాండ్ ఉంది. ఏంటి సార్ ఆయన అంటే, భారతదేశంలో మొట్టమొదటిగా వైర్లెస్ కమ్యూనికేషన్ డెవలప్ చేసిందే ఈయన. వైర్లెస్ కమ్యూనికేషన్. అందుకే ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైర్లెస్ కమ్యూనికేషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైర్లెస్ కమ్యూనికేషన్. భారతదేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త ఎవరు? జగదీష్ చంద్రబోస్ గారు. రైట్. భారతదేశ వైర్లెస్ కమ్యూనికేషన్ పితామహుడు అని ఎవరినంటారు? జగదీష్ చంద్రబోస్ గారు. బోజాన్ అనే కణం ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు మీదుగా పిలువబడుతుంది? రైట్. సత్యేంద్రనాథ్ బోస్. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అనే 5వ పదార్థ స్థితిలో బోస్ అనగా ఎవరి పేరు? సత్యేంద్రనాథ్ బోస్ పేరు. ఇది బోస్కు సంబంధించి. ఎందుకంటే యాజ్ ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్గా నీకు ఇండియన్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ తెలియాలి, ఇండియన్ సైంటిస్టుల గురించి నీకు కొంత అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసమే నీకు శాస్త్రవేత్తల పేరు మీదనే అప్పుడప్పుడు మనకి బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మన రియల్ లైఫ్లో జరిగేటటువంటి సైంటిఫిక్ ఈవెంట్స్కి సంబంధించి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మీద అడిగే అవకాశం ఉంటుంది. రైట్. మీరు లాస్ట్ టైం పేపర్స్ చూస్తే థియరిటికల్ ఎగ్జామ్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్, ముఖ్యంగా ఏపీపీఎస్సి కానివ్వండి, టీఎస్పీఎస్సి కానివ్వండి, కాంటెంపరీ డెవలప్మెంట్స్ మీద ఉన్న దాంట్లో ఇమిడి ఉన్న సైన్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్స్, ఆప్టికల్ ఫైబర్కి సంబంధించి అడగవచ్చు. రైట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫాస్ట్యాగ్లో ఇమిడి ఉన్న రైట్ టెక్నాలజీ ఏంటి, దాంట్లో ఉన్న ఫిజిక్స్ ఏంటి, ఇవి మీరు ఫోకస్ చేయాల్సింది, ఇలాంటివి. ఓకేనా. ఇది జనరల్గా మనకి పదార్థాల యొక్క స్థితులు దానికి సంబంధించింది. ప్యారలల్గా మనం ఇంట్రడక్షన్ పార్ట్. మరి ఇంకో పార్ట్ ఏం డీల్ చేస్తుంది? ఫిజిక్స్ ఎనర్జీస్ గురించి డీల్ చేస్తుంది. మనకి తెలియని ఎనర్జీరా చాలా తెలుసు. ఉష్ణశక్తి అని, కాంతి శక్తి అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం సిలబస్ అనే దాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చేసి ఫస్ట్ చాప్టర్ని మాట్లాడదాం. ఓకేనా. సిలబస్. సిలబస్ రైట్. సిలబస్ చూడండి ఏందో పరిస్థితి. సిలబస్ అంటే నేను ఎక్కడి నుంచో రాసుకోను. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫిజిక్స్ డీల్ చేసే అంశాలే రాస్తాం, అంతేగాని మానవ అస్థిపంజర నిర్మాణం రాస్తున్నా రాయనగా అది బయాలజీకి సంబంధించి. రైట్. చూడండి, ఫస్ట్ చాప్టర్ ఏంటంటే తరంగాలు, వేవ్స్. రైట్. వేవ్స్. రెండో చాప్టర్ ఏంది సార్ అని అడిగితే మనకి కాంతి, లైట్. మూడవది మనకి విద్యుదయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, నాలుగోది ఏంటి సార్ అని అడిగి అంటే ఈ సీక్వెన్స్లో ఉండాల్సిన రూల్ ఏమీ లేదు, అదే మెమరీ బేస్డ్ సబ్జెక్ట్ కాదు ఇది. కాకపోతే ఏంటంటే ఇంటర్లింక్ చాప్టర్స్ అంతా ఒక చోట చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే. అందుకే నెంబర్ చదువుతాను, అంతేగాని అది గుర్తుపెట్టుకోవడం మనకు లేకపోతే ఖచ్చితంగా అదే నెంబర్ తోటి మనం చెప్పుకోవాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా. ధ్వని, సౌండ్. నెక్స్ట్ 5వది ఉష్ణం అనేది మాట్లాడుకున్నాం ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా సిమిలర్గా మనకి ఎనర్జీకి సంబంధించినటువంటి సెక్టార్స్. విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ. రైట్. నెక్స్ట్ ఏంటి సార్ అని అడిగితే మనకి యాంత్రిక శాస్త్రం, మెకానిక్స్.
ఎనిమిదవది ఏం సార్ అని అడిగితే మనం ప్రవాహి ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. తొమ్మిదవది కేంద్రక భౌతిక శాస్త్రం, న్యూక్లియర్ ఫిజిక్స్. కేంద్రక భౌతిక శాస్త్రం, న్యూక్లియర్ ఫిజిక్స్. పదవది అయస్కాంతత్వం. రైట్. ఇవి 10 చాప్టర్స్గా మనం కంప్రెస్ చేసినాం. మీకు డౌట్ వస్తుంది, సార్ ఆ 10 చాప్టర్లు ఎవరు చెప్పారు మీకు? ఏమన్నా చెప్పింది ఐపీపీఎస్సీ బోర్డు కానీ టీఎస్పీఎస్సీ బోర్డు కానీ మీకు ఆ చాప్టర్ నేమ్స్ పెట్టమని చెప్పిందని చెప్పలేదు. ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నుంచి మనకున్నటువంటి సిలబస్ను, అంటే మనకున్న సైన్స్, మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న సైన్స్, కమర్షియల్ బుక్స్లో ఉన్న సైన్స్ కాదు, రైట్, మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న సైన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చాప్టర్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. రైట్. ఓవరాల్గా చూడండి, మనకి గ్రూప్ 2 లెవెల్లో ఎలా మాట్లాడుతున్నాం జనరల్గా. తరంగాలంటే అసలు బ్రాడ్గా మీకు తరంగం అంటే ఏంటి, తరంగాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల తరంగాలు ఉన్నాయి మన చుట్టుపక్కల అనే అవగాహనకు అయితే రావాలి. ఫైనల్గా ఆ అంశాన్ని ఇక్కడ ఫోకస్ చేస్తాం. తర్వాత కాంతి అంటే ఏంటి, కాంతికి సంబంధించినటువంటి దృగ్విషయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధర్మాలు, రైట్, పరావర్తనం, వక్రీభవనం, వ్యతీకరణం, వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఆకాశం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది, రైట్, సూర్యోదయ సూర్యాస్తమయంలో ఎరుపు రంగులోకి ఎందుకు కనిపిస్తుంది, సముద్రాలు నీలం రంగులోకి ఎందుకు కనిపిస్తున్నాయి, ఇంద్రధనుస్సు ఏ విధంగా ఏర్పడుతుంది, తర్వాత మన బయోమెట్రిక్ మిషన్లు ఉంటాయి కదా, అవునా కదా, బయోమెట్రిక్ మిషన్లు ఎలా పనిచేస్తున్నాయి, కాంతి యొక్క ఏ ధర్మం ఆధారంగా చేసుకొని మన చుట్టుపక్కల ఉండే బయోమెట్రిక్ మిషన్లు పనిచేస్తున్నాయి, ఆప్టికల్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ రీడింగ్ మిషన్లు ఎలా పనిచేస్తున్నాయి, రైట్, ఇలాంటి విషయాలు ఆప్టికల్ ఫైబర్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కాంతి వేగానికి సంబంధించినటువంటి దృగ్విషయాలు కావచ్చు, వీటికి సంబంధించి అంతా కూడా కటకాలు, దర్పణాలు, వాటి యొక్క అప్లికేషన్స్, టెలిస్కోప్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మైక్రోస్కోప్లో ఏ కటకాన్ని ఉపయోగిస్తారు, పరావర్తన టెలిస్కోప్లో ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు, అదే వక్రీభవన టెలిస్కోప్లో అయితే ఏ కటకాన్ని ఉపయోగిస్తారు, రైట్, మరి వాటినే ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేటటువంటి అంశాలని, అదేవిధంగా మానవుని కన్ను, ఆ రంగుల ప్రపంచంలో జరిగేటటువంటి కొన్ని దృగ్విషయాల గురించి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. దీంట్లో ఎదురయ్యే సైంటిస్టులు, రైట్, మీకు భయంకరంగా మనకి కాంతి అనంలో ముఖ్యంగా మీకు గుర్తు రావాల్సింది రామన్ గుర్తు రావాలి. సివి రామన్ ఫలితం అంటే ఏంటి చెప్పగలరా ఎవరన్నా? చెప్తూ ఉంటారు మనోళ్ళు, ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్, అవునా కదా, అందుకే నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. 1928 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ స్టోరీ అంత ఎవరికైనా తెలుసు. అసలు రామన్ ఫలితం అంటే ఏంటి, దాన్ని రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగిస్తారు ఎవరన్నా చెప్పగలరా? ఫిజిక్స్ వాళ్ళైనా పర్లేదు. రామన్ ఫలితం అంటే ఏంది, ఆ ఫలితం యొక్క అప్లికేషన్స్ ఏంటి రియల్ లైఫ్లో? ఎందుకంటే మనకి ఖచ్చితంగా భారతీయ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ మీద గ్రూప్ 2 కానీ సివిల్స్ లెవెల్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. ఇది మీకు తెలియాల్సిన అంశం ఒక గ్రూప్ 2 అభ్యర్థిగా. ఓకేనా? ఆలోచించు నువ్వే. రామన్ ఫలితం అంటే ఏందో అసలు చెప్పు ఫస్ట్. నువ్వు దాని యొక్క నిర్వచనం చెప్పు ఫస్ట్ది. రెండోది, దాన్ని నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తాం? ఈ రెండు నీకే వదిలేస్తున్నా. ఆ రెండు తెలిసిందంటే నీకు భయంకరంగా తెలిసినట్టే. ఓకేనా? ఇది రైట్. చూద్దాం అవన్నీ ఏంటో. మరి విద్యుదయస్కాంత తరంగాలు. నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఏందో చూస్తాం, ఎన్ని రకాలుగా ఉన్నాయో చూస్తాం. వాటి నుంచి రియల్ లైఫ్లో పనిచేసేటటువంటి కొన్ని పరికరాల గురించి మాట్లాడుతూ ఉంటాం. రియల్ లైఫ్ అప్లికేషన్స్, ఆటోమేటిక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డోర్స్లో ఉపయోగించే కిరణాలు ఏంది, ఆటోమేటిక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టాయిలెట్స్, తర్వాత వాటర్ ట్యాప్స్లో ఉపయోగించే కిరణాలు ఏంది, ఎంఆర్ఐ స్కాన్లో ఉపయోగించేది ఏంటి, సిటీ స్కాన్లో ఉపయోగించే కిరణాలు ఏంటి, ఎంఆర్ఐ స్కాన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎంఆర్ఐ స్కాన్ ఇమిడి ఉన్న ఫిజిక్స్ ఏంటి, దాని మీద ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడు, ఏ స్కానింగ్ బెటర్, ఎంఆర్ఐ స్కానింగ్ బెటరా, సిటీ స్కానింగ్ బెటరా, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మైక్రోవేవ్ ఓవెన్స్ అంటే ఏంటి, మైక్రోవేవ్ ఓవెన్కి నార్మల్ ఓవెన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి,
ఏ ఓవెన్లో మనకి ఫుడ్ త్వరగా ఉడుకుతుంది, ఏ ఓవెన్లో మనకి ఫుడ్ ఎక్కడి నుంచి ఇక్కడ మాట్లాడతాం. ఎక్స్ కిరణాలు కనుగొన్న స్టోరీ, తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. వైద్య రంగంలో ఉపయోగించే ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేయాలి. ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా క్లీన్ చేస్తారు? చీపురు పెట్టి ఉడుతారా, లైజాల్ పెట్టి కడుగుతారా? అది కాదు క్లీన్ చేయడం అంటే. బ్యాక్టీరియాస్, వైరస్లు ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ పేషెంట్లు వస్తారు, అక్కడ మనకి బాడీ అంతా కూడా మనకి కట్ చేసి మనకి లోపల మనకి ఏది ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మరి అక్కడ బ్యాక్టీరియాలు కానీ వైరస్ కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వాటిని ఏ విధంగా కిల్ చేస్తారు, ఏ కిరణాలు ఉపయోగిస్తారు అక్కడ బిఫోర్ టేకింగ్ ఇన్ టు ద ఆపరేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. ధ్వని అంటే ఏంది, ధ్వనికి సంబంధించిన భావన ఎలా ఉంటుంది. ఈ మధ్యన టీఎస్పీఎస్సీలో ఫోకస్ ఎలా ఉందంటే రియల్ లైఫ్ అప్లికేషన్స్, ముఖ్యంగా ఇక్కడ రియల్ లైఫ్ అప్లికేషన్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ధ్వని అంటే ఏంది, ధ్వని వేగానికి సంబంధించిన భావన ఏంది, మాక్ నెంబర్లు ఏంది, పరిస్థితులు ఏంటి. అదేవిధంగా ధ్వని వేగానికి సంబంధించిందే కాకుండా మళ్ళీ రియల్ లైఫ్లో మనకి కొన్ని డెసిబుల్స్, ఎన్ని డెసిబుల్స్ వింటాం, ఎన్ని డెసిబుల్స్ వినలేం, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కానీ మనం మాట్లాడే పౌనపుణ్యం ఎంత, ఇనే పౌనపుణ్యం ఎంత? మీరు ఇనే పౌనపుణ్యం అంటే 20 ఎజ్జుల నుంచి 20,000 ఎజ్జులు చెబుతారు. మరి నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, నేను నోట్లో నుంచి నాకు వాయిస్ వస్తుంది, మరి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? అవునా కదా? ఫ్రీక్వెన్సీ, నేను మాట్లాడే ఫ్రీక్వెన్సీ చెప్పగలగాలి. మనుషులు మాట్లాడగలిగే పౌనపుణ్యం ఎంత, వినగలిగే పౌనపుణ్యం ఎంత? రెండు వేరు వేరు కాన్సెప్ట్లు. ఇది జనకానికి సంబంధించింది, ఇది రిసీవర్కి సంబంధించింది. మనిషికి 2 చెవులు ఎందుకు అసలు? రైట్. ఇది అన్నీ నేర్చుకున్న నాకేంటి గ్రూప్ 2 అభ్యర్థిగా క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తాడు అనే దాన్ని ఇక్కడ మాట్లాడతాం. ఓకే, దీని నుంచి మళ్ళీ టెక్నాలజీకి వెళ్తాం. కొంత టెక్నాలజీ వరకు టచ్ చేసి వదిలేసే ప్రయత్నం చేస్తాం. మీకు ఉష్ణం మాక్ నెంబర్ నుంచి వెళ్తాం. మీకు డోంట్ వరీ. ఉష్ణం అంటే ఏంది, ఉష్ణానికి సంబంధించి టెంపరేచర్ అనే భావన, మరియు ఉష్ణోగ్రత అనేటటువంటి భావన, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? రైట్. దీని నుంచి రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి. తర్వాత మనం బాగా చెమట వచ్చినప్పుడు ఫ్యాన్కి ఎందుకు వస్తే చల్లగా ఉంటుంది, ఎందుకు ఉంటుంది? తర్వాత మన చుట్టుపక్కల ఉపయోగించే థర్మామీటర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏసీలో ఉపయోగించే థర్మామీటర్ ఏంటి? తర్వాత మన గేజర్స్ ఆటోమేటిక్గా కొంత వేడిగా ఆటోమేటిక్గా ఆగిపోతుంది అదే. మరి అక్కడ ఉపయోగించే థర్మామీటర్స్ ఏంటి? అసలు థర్మామీటర్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏ సూత్రం మీద పనిచేస్తున్నాయి, అన్నీ కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఏంటి? విద్యుత్ అంటే ఏంటి, విద్యుత్తులో రకాలేంటి, స్థిర విద్యుత్తు, ప్రవాహ విద్యుత్తు, ఏసీలు, డీసీలు, సింగిల్ ఫేజులు, 3 ఫేజులు, ఇవన్నీ మీనింగ్ ఏంటి? ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి, ఓవర్లోడ్ అంటే ఏంటి, హై వోల్టేజ్ అంటే ఏంటి, లో వోల్టేజెస్ అంటే ఏంటి మీనింగు? మరి ఫీజు వైర్లు దేని నుంచి కాపాడతాయి? ఎలక్ట్రిక్ షాక్ నుంచి కాపాడతాయా, ఓవర్లోడ్ నుంచి కాపాడతాయా, అధిక విద్యుత్ ప్రవాహం నుంచి కాపాడతాయి, దేని నుంచి కాపాడతాయి? కొంతమందికి షాక్ కొడితే ఏం చేస్తూ ఉంటారు, అటు ఇటు కదులుతూ ఉంటారు. అవునా కదా? ఎలక్ట్రిక్ షాక్ తగిలింది అనుకోండి, అటు ఇటు ఊగుతూ ఉంటారు. రైట్. చూద్దాం పరిస్థితి ఏందో. రైట్. అందుకే మనకి ఏంటంటే విద్యుత్తు ఎన్ని రకాలుగా ఉంటుంది. కొంతమందికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది అనుకోండి, అటు ఇటు కదులుతూ ఉంటారు. ఎందుకని? నాకు ఎలక్ట్రిక్ షాక్ కొడుతుందనే ఇండికేషన్ అదేమన్నా. రైట్. దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటి? ఏసీ డీసీ లేనిది. ఇండియాలో అన్ని పవర్ జనరేషన్ స్టేషన్ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ అంతా కూడా ఏసీనా డీసీనా? తర్వాత మనకి డీసీకి ఏసీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏ విద్యుత్ ఎకనామికల్గా బెటరు? ఇండియాలో ఏది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ఏ రంగాల్లో ఏ రకమైనటువంటి విద్యుత్తును ఉపయోగిస్తున్నారు? ఇవి మనకి గ్రూప్ 2 లెవెల్లో కావాల్సినటువంటి అంశాలు. కొన్ని ఏది ఇన్స్ట్రుమెంట్స్, రైట్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడాలి. అమ్మీటర్ అంటే ఏంటి, వోల్ట్ మీటర్ అంటే ఏంటి, వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఆ సింబల్స్ కూడా కొంత మాట్లాడుకుంటే బెటర్ అనమాట. రైట్. అంతవరకు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. యాంత్రిక శాస్త్రం. యాంత్రిక శాస్త్రం అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంది, అసలు యాంత్రిక శాస్త్రంలో న్యూటన్ గమన నియమాలు, వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాట్లాడతాం ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే గురుత్వాకర్షణ, దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మాట్లాడతాం. నెక్స్ట్ గ్రహాల యొక్క చలనాల గురించి కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకతలు కూడా మాట్లాడుతాం. ఎందుకంటే దాని మీద కూడా అడుగుతూ ఉంటాం. సోలార్ సిస్టమ్ మీద అడిగే అవకాశం ఉంటుంది. సోలార్ సిస్టమ్ గురించి కొంత డిస్కస్ చేస్తాం. రైట్. కొంత ఎందుకంటే సైన్స్ పూర్తిగా నేర్చుకో, మనం ఇక్కడ కొంతవరకే నేర్చుకుంటాం, అందుకే కొంత అని అంటున్నా. అంతేగాని సోలార్ సిస్టమ్ అంటే సైన్స్లో మాట్లాడి ఇంతలా బుక్ ఉంటుంది ఒక్క సోలార్ సిస్టమ్ మీదనే.
అంత అవసరం లేదు, కొంత అవసరమే మనకి. అందుకే కొంత అనే పదాన్ని వాడతాను ఇక్కడ. మళ్ళీ మీరేమని కూడా కొంత మాట్లాడుతున్నారంటే ఏంది సార్ అని అడుగుతారు. ఓకేనా, జస్ట్ కామన్గా మాట్లాడతాం. నెక్స్ట్ ప్రవాహి ధర్మాలు. ప్రవాహులు అంటే ఏంటి, వాటికి సంబంధించిన ధర్మాలు ఎలా ఉంటాయి. పీడనం అంటే ఏంటి, పీడనానికి ప్రమాణాలు ఏంటి, పీడనం మీద పనిచేసే సూత్రాలు, బాయిల్ నియమం, పాస్కల్ నియమం, బెర్నౌలీ నియమం, వాటికి సంబంధించినటువంటి రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి. టూత్పేస్ట్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది, రైట్. పర్ఫ్యూమ్ బాటిల్స్ లేదా స్ప్రే బాటిల్స్ ఏ సూత్రం మీద పనిచేస్తున్నాయి, రైట్. ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంటే కొన్ని చెబుతున్నాం మధ్యలో, రైట్. నెక్స్ట్ సాంద్రత అంటే ఏంది అంటే ధర్మాల గురించి. సాంద్రతకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఏముంది, నియమం ఏముంది, ఆర్కిమిడీస్ నియమం అంటే ఏంది, ఆర్కిమిడీస్ నియమం మీద పనిచేసే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి. మరి పదార్థ స్వచ్ఛత అనేటటువంటి భావన కూడా ఇక్కడే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటి సార్ ఆ స్వచ్ఛత అనే భావన, బంగారం యొక్క స్వచ్ఛత అనగా ఏం చెబుతారు మీరు, రైట్. 24 క్యారెట్లు అంటారు. నా మీనింగ్ ఏంటంటే క్యారెట్లు అని ఎందుకు అన్నారు, ఏ బీరకాయలో బెండకాయలో అనవచ్చుగా, ఏ సొరకాయలో పెట్టవచ్చు కదా. ఎందుకు 24 క్యారెట్లు బంగారమే స్వచ్ఛమైన బంగారం అంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ క్యారెట్ అనేటటువంటి పదం ఏడు నుంచి వచ్చింది, ఇంకోటి 24 అనేటటువంటి టర్మే ఎందుకు వచ్చింది, మధ్యలో 100% గోల్డ్ అనొచ్చు కదా, 24 క్యారెట్లు అనేటటువంటి భావన ఎందుకు వచ్చింది, ఇది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత మనకి ప్రవాహి ధర్మాల్లో తలతన్యత, కేశనాలికీత, స్నిగ్ధత అనేటటువంటి భావన. తలతన్యత అంటే తల మీద తన్యత, కాళ్ళకాడ తన్యత, మనకేం తెలుసు చూద్దాం ఇక్కడ, దాన్ని థియరిటికల్గా ఎలా అడుగుతాడు. ఓకేనా, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం ప్రవాహి ధర్మాల్లో. నెక్స్ట్ కేంద్రక భౌతిక శాస్త్రం. అదేవిధంగా మీకు ఇంకా యాంత్రిక శాస్త్రంలో ఎక్కడికి వెళ్తారంటే స్పేస్ టెక్నాలజీకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం కొంత. ఎందుకంటే ఉపగ్రహాలు మాట్లాడినప్పుడు భారతదేశం ఎన్ని రకాల ఉపగ్రహాలను తయారు చేస్తుంది, అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రయోగాలు చేసినప్పుడు శ్రీహరికోట నుంచి ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ ఇస్తూ ఉంటారు. ఇన్శాట్ అంటాడు, జీశాట్ అంటారు, లేకపోతే కార్టోశాట్ అంటారు, ఐఆర్ఎస్ అంటారు. ఏంటి మీనింగు, జీశాట్కి ఇన్శాట్కి తర్వాత ఏ కక్షలో ప్రవేశపెడతారు, ఆ కక్షలోనే ఎందుకు ప్రవేశపెట్టాలి, తర్వాత వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం బేసిక్ సైన్స్ నుంచి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కేంద్రక భౌతిక శాస్త్రంలో ముఖ్యంగా మనం కేంద్రక చర్యల మీద ఫోకస్ చేస్తాం. కేంద్రక చర్యల్లో మళ్ళీ నియంత్రిత కేంద్రక చర్య, అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ఏంటి, సంలీనం ఏంటి, కేంద్రక విచ్ఛిత్తులు, కేంద్రక సమ్మేళనాలు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఏ బాంబు గొప్పది, ఏ బాంబులు ఎవరి దగ్గర ఉన్నాయి, మరి భారతదేశం దగ్గర ఉన్నాయా, భారతదేశంలో బాంబులు తయారు చేస్తున్నారా, తయారు చేస్తే ఎక్కడ తయారు చేస్తున్నారు, మన దేశంలో హైడ్రోజన్ బాంబులు, అణుబాంబులు ఉన్నాయా, రెండు ఉన్నాయా, కేవలం ఒక కేటగిరీ ఉందా, ఇవన్నీ డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంది. మరి హోమీజే బాబా గారి పరిస్థితి ఏంది, డాక్టర్ హోమీజే బాబా, ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఎందుకంటారు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పరిస్థితి ఏంది, న్యూక్లియర్ రియాక్టర్స్ పరిస్థితి ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్ వేరు, అణు రియాక్టర్స్ వేరు, తర్వాత రీసెర్చ్ రియాక్టర్స్ వేరు, మనకి దాంట్లో మీనింగ్స్ ఏంటి, ఎక్కడ ఎక్కువగా మనకి పవర్ జనరేషన్ అవుతుంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకేనా, తర్వాత మనకి భారతదేశంలో న్యూక్లియర్ టెస్ట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు రన్ అయినాయి మీ అందరికీ తెలుసు, అవునా కదా. పోఖ్రాన్ సిరీస్ గురించి మాట్లాడుతాను నేను, మళ్ళీ అక్కడ ఉన్న సైంటిస్టుల పరిస్థితి మాట్లాడతాను. అదే మిగిలిన విషయాలు అయితే మీరు ఏంది ఇయర్ గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ఫలానా ప్రాంతంలో జరుగుతుందంటారు. కానీ ఇక్కడ సైన్స్లో ఏమి ఇన్వాల్వ్ చేస్తానంటే నేను అక్కడ ఉన్న సైంటిస్టులు కూడా ఇన్వాల్వ్ చేస్తా. ఏ రకమైన బాంబును ఉపయోగించారు, పొలోనియాన్ని ఉపయోగించారా, యురేనియాన్ని ఉపయోగించారా, థోరియాన్ని ఉపయోగించారా, దేన్ని ఉపయోగించారు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రైట్. నెక్స్ట్ అయస్కాంతత్వం అంటే అదో రకమైన మనస్తత్వమా, ఏంటి పరిస్థితి, ఈ అయస్కాంతత్వం పదార్థంలో ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే మనకేంటి, ఏ విధంగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఎన్ని రకాల అయస్కాంత పదార్థాలు ఉన్నాయి, మన చుట్టుపక్కల చూసే పదార్థాలు ఏ కేటగిరీకి సంబంధించినవి, డయాయస్కాంత పదార్థాలు ఎక్కువగా ఉన్నాయా, మన చుట్టుపక్కల అనయస్కాంత పదార్థాలు ఎక్కువగా ఉన్నాయా, పారాయస్కాంత పదార్థాలు ఎక్కువగా ఉన్నాయా, ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఎక్కువగా ఉన్నాయా, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి పదార్థాలు మన చుట్టుపక్కల ఎక్కువగా మనం చూడగలుగుతున్నాం, ఇవన్నీ కూడా అయస్కాంతత్వంలో మాట్లాడతా నేను. రైట్. ఇది జనరల్గా మనకి సిలబస్ స్ట్రక్చర్. ఓకేనా, ఈ 10 చాప్టర్స్ నేను మీ హెడ్డింగ్ ఎందుకు ఇచ్చినట్టే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. తర్వాత ఒకే చోట మాట్లాడవచ్చు,
ఒక స్టోరీ లాగా ఉంటుంది. అందుకే మీకు ఈ 10 హెడ్డింగ్స్ని ఇవ్వటం జరిగింది. మీ చుట్టుపక్కల ఉన్న కమర్షియల్ బుక్స్లో 14 చాప్టర్లు ఉంటాయి, 15 చాప్టర్లు ఉంటాయి. చాప్టర్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, లెంత్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎన్ని చాప్టర్లు పెట్టిన అనేది చాప్టర్కి సంబంధం ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ చాప్టర్లో సబ్ కేటగిరీ కూడా చాప్టర్ పేరు పెడతారు, అది నా తప్ప. కాంతి వక్రీభవనం ఒక చాప్టర్ మరి అకాడమిక్లో. మన స్కూల్ బుక్స్లో చూస్తే కాంతి పరావర్తనం ఒకటి, కాంతి వక్రీభవనం. కాంతి వక్రీభవనం వక్రతలాల వద్ద ఎలా ఉంటుంది, సమతలాల వద్ద ఎలా ఉంటుంది, మళ్ళీ 2 చాప్టర్లు. దాంట్లో మానవుని కన్నా 3వ చాప్టరు. ఇన్ని చాప్టర్లు చెప్పు. కాంతి అంటే మెయిన్ హెడ్డింగ్ కాంతి, దాంట్లో అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? ఇది మీరు చూసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే సిలబస్ ఎప్పుడైనా ఒక గ్రూప్ 2 అభ్యర్థి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ లాస్ట్ 4-5 ఇయర్స్ పేపర్స్ దగ్గర పెట్టుకోవాలి ఒకటి. తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పినవి అనేది ప్రీవియస్ పేపర్స్లో కవర్ అవుతున్నాయా అనేది డిసైడ్ చేసుకోండి. రెండోది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అది కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా ఆ లెవెల్కి. ఈ 2 మాత్రమే చూసుకోవాలి మీరు. అంతేగాని మీకు నచ్చినటువంటి బుక్ ఏదో ఒకటి పట్టుకొచ్చి లైన్ బై లైన్ చూసుకోమాకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, 300-400 పేజీల బుక్స్ ఉన్నాయి, సైన్స్ బుక్స్ ఉన్నాయి. 300-400 పేజీల నుంచి చదివితే నీకు 1 మార్కు రావటమే కష్టం అవుతుంది ఈ రోజుల్లో. అంత అవసరం లేదు మనకి, 400 పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పేటటువంటి 15-16 గంటల వీడియోలు చూసి మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్? ఇదే ఎవరైనా కానీ మనం క్వాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే బై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయా లేవా అనే దాన్ని చూసుకోవాలి మీరు. ఓకేనా? ఇది జనరలైజేషన్. మరి చూద్దాం మరి ఫస్ట్ చాప్టర్ ఎలా ఉంటుందో. మొదలు పెట్టుకుందాం చాప్టరు. ఫస్ట్ చాప్టరు తరంగాలు మాట్లాడుతున్నా. ఎందుకు సార్ తరంగాలే మాట్లాడుతున్నారు అని అడిగితే, ఆ చాప్టర్ నేర్చుకుంటే మిగిలిన అన్నీ కూడా ఈజీ అయిపోతూ ఉంటాయి. ఆ చాప్టర్లో తగిలేటటువంటి పదాలు ఎప్పుడు కూడా మళ్ళీ మిగిలిన సబ్సిక్వెంట్ చాప్టర్స్లో తగులుతూ ఉంటాయి. ఓకేనా? అందుకే ఆ చాప్టర్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఫస్ట్.